మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అమరావతిలో మరొక కీలకమైన నిర్మాణ ప్రణాళిక త్వరలో ఆవిష్కారం కాబోతుంది. అదేంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ల్యాండ్ కేటాయించింది ఏపీసీఆర్డీఏ. అలానే అమరావతిలో ఉండబోయేటువంటి ఆర్బీఐ సిబ్బంది నివాసానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. దానికి సంబంధించి డీటెయిల్స్ వచ్చినాయి. ఇది ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ విజయవాడలో నడుస్తుంది. సో అక్కడ అధికారిగా ఉన్నటువంటి రూప గారికి జుబిన్ రాయ్ ఈయన ఏపీసీఆర్డీఏ ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నారు. ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అప్పగించారు. ఇది ఒకసారి మనం ల్యాండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసుకు సంబంధించి సుమారు 3 ఎకరాలు. సో ఇది అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసుకు సంబంధించి కేటాయించిన ల్యాండ్. దాదాపు 3 ఎకరాల ల్యాండ్ని ఇక్కడ కేటాయించారు. ఇక్కడ చూస్తే ఈ బ్లాక్ అంటే ఇది రోడ్డు బిట్, ఒకసారి ఈ ప్లేస్ చూస్తే కనుక ఇది రోడ్డు. సో ఈ కార్నర్ బిట్ ఇది శాంక్షన్ చేసి ఇది మొత్తం కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఏరియా అనమాట. ఈ ప్లాన్లో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 3 ఎకరాల ల్యాండ్ బిట్ కేటాయించారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం నేలపాడు ప్రాంతంలో వస్తుంది. ఇదంతా కూడా నేలపాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రణాళిక. అలానే ఇది ఐనవోలు దగ్గర 4 ఎకరాల భూమిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్కి సంబంధించి కేటాయించారు అనమాట. ఐనవోలు అంటే శాఖమూరు రిజర్వాయరు, వీటికి దగ్గరలో నీరుకొండ, శాఖమూరు వీటన్నిటికి దగ్గరలో ఉండేటువంటి ఏరియా అనమాట. ఇది ఈ బిట్ ఇది దాదాపు 4 ఎకరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెసిడెన్షియల్కి కేటాయించినటువంటి. సో దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ గతంలో కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అగ్రిమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. సో త్వరలో ఈ 3 ఎకరాల రిజర్వ్ బ్యాంకుకి సంబంధించినటువంటి 3 ఎకరాల ప్రణాళికలో మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి అన్ని బ్యాంకుల సముదాయాల నిర్మాణానికి కూడా ఒకేసారి భూమి పూజ చేశారు. అందులో రిజర్వ్ బ్యాంక్ కూడా ఆ లిస్టులో ఉంది. సో ఇప్పుడు దీని ప్రణాళికని నిర్మాణ ప్రణాళిక ప్లాన్ని ఆవిష్కరించబోతున్నారు. సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల్యాండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 4 ఎకరాల 4 సెంట్లలో ఇక్కడ నిర్మాణం జరగబోతుంది. ఇక్కడ సిబ్బంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దారన్నమాట. సో 2 భవనాలకు సంబంధించి ఇవి ఓన్లీ టెంటేటివ్ డిజైన్స్ మనం తీసుకున్నాయి. 2 భవనాలకు సంబంధించినటువంటి డిజైన్ల ప్రణాళికని త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆవిష్కరించబోతుంది. ఆ తర్వాత నిర్మాణ ప్రణాళికని ముందుకెళ్తుంది. బహుశా ఇది కూడా సిపిడబ్ల్యూడి అంటే సెంట్రల్ వాటర్ వర్క్స్, నేషనల్ బ్యాంక్స్ అన్నిటికీ సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికని అలానే సెంట్రల్ సెక్రటరియట్ నిర్మాణ ప్రణాళికని కూడా సిపిడబ్ల్యూడినే చూస్తుంది. సో రిజర్వ్ బ్యాంక్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి సంస్థ కాబట్టి రిజర్వ్ బ్యాంక్ నిర్మాణ ప్రణాళికను కూడా సిపిడబ్ల్యూడి ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పర్మనెంట్ క్యాంపస్ అలానే పర్మనెంట్ రెసిడెన్షియల్ స్పేస్లోకి త్వరలో వెళ్ళబోతుంది. అమరావతి ప్రాంతంలో ఇవన్నీ కూడా ఒకేసారి ప్యారల్గా నిర్మాణ ప్రణాళికని ఆవిష్కరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రిజర్వ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ సిబ్బందికి సంబంధించినటువంటి నివాస సముదాయ ప్రణాళికను కూడా త్వరలో ఆవిష్కరించబోతుంది.